ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం ఎహెచ్కేలు జీవిత చరిత్రలో కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం. అనగా మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 11వ వచనం వరకు ఉన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎహెచ్కేలు మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని మహిమ ప్రదర్శన, లేదా దేవుని యొక్క మహిమ ఎలా ఉందో, దేవుడి యొక్క గంభీరత్వం, దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది. ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ 2వ అధ్యాయంలో ఎహెచ్కేలును దేవుడు పిలవడం, అదే కదా. 2వ అధ్యాయంలో ప్రారంభంలో చదువుకున్నాం కదా, నరపుత్రుడా చక్కగా లేచి నిలవబడు అని చెప్తుంటాడు కదా దేవుడు. అంటే ఈ 2వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి సంగతి ఎహెచ్కేలును పిలవడం, అలానే ఆయన సిద్ధం చేయటం, మానసికంగా ప్రవక్తను సిద్ధం చేయటం అన్నది 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక ఈ 2వ అధ్యాయంలో ఆయనను మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నంలో మనం 11 వచనాలను మనం ధ్యానించాం. ఈరోజు 12 నుంచి మిగతా భాగాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 12వ వచనం నుంచి, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా నా వెనుక పలుకుట నేను వింటిని, మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబను స్థలము అందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి, కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురం ఉన్న వారి యొద్దకు, అంటే ఈ కెబారు నదిని ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతంగా తేలాబీబు అనేది కనబడుతుంది. ఈ తేలాబీబు అనేది ఏంటంటే, ఇది ఒక దిబ్బ, వరద, అంటే వరదలు వచ్చినప్పుడు మేట వేయటం, దిబ్బ వేయటం మనకు కనబడుతుంది, చూస్తాం చూసారా. ఆ విధమైనటువంటి ఒక వరద వలన ఏర్పడినటువంటి ఒక దిబ్బ ప్రాంతం అన్నమాట ఈ తేలాబీబు అనేది. అక్కడ ఆ ప్రాంతంలో కాపురం ఉన్న వారి యొద్దకు ఆత్మ తన్ని తోడుకొని వచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అయితే వారి యొద్దకు ఎహెచ్కేలు గారు వచ్చిన తర్వాత ఆ స్థలం ముందు, వారు కూర్చున్న స్థలం ముందు కూర్చుండి, ఏమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని అన్నాడు. అలా వారి మధ్యకు వచ్చినటువంటి ఎహెచ్కేలు గారు ఎన్ని దినాలు ఏమీ కదలక చెప్పక అన్నాడు. అనగా మౌనముగా ఉన్నట్లు కనబడుతుంది ఎహెచ్కేలు గారు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? మరి ఆయనను తీసుకొని వచ్చిందే వారితో మాట్లాడమని కదా. మరి మాట్లాడుటకు వచ్చినటువంటి ఎహెచ్కేలు గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఏమై ఉండొచ్చు? జనరల్గా ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎక్కడ మౌనంగా ఉంటూ ఎక్కడ మాట్లాడతాం? మనం ఎక్కడ మౌనంగా ఉంటాము, ఎక్కడ మాట్లాడతాము? పెళ్ళిలో మౌనంగా ఉంటారా, మాట్లాడతారా? పెళ్ళంటేనే గోల, పెళ్ళంటేనే సందడి, అందుకే కదా పెళ్ళి సందడి అంటారు. అంటే పెళ్ళిలో ఎవ్వరూ మౌనంగా ఉండరా? చాలా కష్టం అండి. పెళ్ళిలో మీరు చూడండి, ప్రసంగం చేసేటప్పుడు కొంచెం ఓపిక పట్టండి అంటుంటాం, కొంచెం సైలెన్స్గా ఉండండి అంటుంటాం, కొంచెం మౌనంగా ఉండండి, 10 నిమిషాలు అయిపోద్ది, తర్వాత ఇందురు కానీ. అంటే పెళ్ళిలో బ్రతిమలాడుతుంటాం కదండి, సైలెన్స్ ప్లీజ్, మాట్లాడకండి, మౌనంగా ఉండండి అంటే. అందరూ ఏం చేస్తారు పెళ్ళిలో? అయితే గోల, మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సీన్ జ్ఞాపకం చేస్తాం. చావు దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? చావు దగ్గర అల్లరి ఉంటుందా? చావు దగ్గర గోల ఉంటుందా? చావు దగ్గర సైలెన్స్గా ఉన్నానంటారు ఎవరైనా? ఎవ్వరూ అనరు. అంటే ఆల్రెడీ చావు అనగానే చావు దగ్గర ఉన్న వాతావరణం ఏంటంటే
మౌనం, ఎవ్వరూ మాట్లాడరు. పెళ్ళిలో మాట్లాడతారు వద్దన్నా, కానీ చావు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మాట్లాడరు. కారణం సంతాపం, అది బాధ. ఇప్పుడు మాట్లాడవలసినటువంటి హెచ్కేల్ గారు కదలడం లేదట, మాట్లాడడం లేదట. ఇలా ఎన్ని దినాలు ఆయన మౌనంగా ఉన్నాడట? 7 దినాలు ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే 7 దినాలు ఆయన సంతాప దినాలుగా భావించాడా? సంతాపాన్ని ఆయన తెలియచేస్తున్నాడంటే ముమ్మాటికి. ఎందుకు బాధపడుతున్నాడు ఆయన? ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన ద్వారా వెళ్ళినటువంటి వర్తమానం మంచి వర్తమానం కాదు. మరి హెచ్కేలు ద్వారా దేవుడు చెప్పమన్నటువంటి సంగతి అది శుభవార్త కాదది. ఏ వార్త? చావు వార్త. అందుకే జనరల్గా మీరు చూడండి, ఎవరైనా చావు వార్త తీసుకొని వచ్చిన వాళ్ళు ఇంటికి రాగానే ఏమండి కాసేపు సైలెంట్గా ఉంటారు. శుభవార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళైతే అంటేనే మాట్లాడతారు. కానీ చావు వార్త తీసుకొని వచ్చిన వాళ్ళు మాత్రం కాస్త మౌనంగా ఉండి నెమ్మదిగా నెమ్మదిగా మాటల్లో పెట్టి అప్పుడు విషయం చెప్తారు. వాళ్ళు వెంటనే రాగానే మాట్లాడరు, రాగానే మనం పలకరించినా మాట్లాడరు. అప్పటికే మనకు అర్థమైపోతుంటుంది, ఏంటి సంథింగ్ ఏదో తేడా, ఏదో విషయం దాచిపెడుతున్నాడు, ఏదో విషయం చెప్పాలనే వచ్చాడు కానీ చెప్పడం లేదు. ఎందుకంటే అంటే అదేదో బ్యాడ్ న్యూస్ అయి ఉంటుంది అని జనరల్గా మనకు ఆ సైకిల్ మనకు అర్థమైపోతూనే ఉంటుంది. అలానే ఇక్కడ హెచ్కేల్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది చెప్పడానికి. ఆయనను తీసుకెళ్ళింది అక్కడికి మాట్లాడమని. కానీ 7 రోజుల వరకు కూడా ఆయన అసలు మనిషి కదలకుండగా మాట్లాడకుండగా మౌనంగా ఉన్నాడు అని అంటే కారణం హెచ్కేలు ద్వారా చెప్పబడబోతున్న, హెచ్కేలు ద్వారా ఆ తర్వాత యెరూషలేము విషయంలో జరగబోతున్నటువంటి తీర్పు అలాంటిది కనుక. అందుకే మీరు 7 ఎందుకంటే అది యూదుల్లో ఒక సెంటిమెంట్గా ఉంది. 7 అంటే సంపూర్ణత, పరిపూర్ణతకు గుర్తుగా మనం ఏమంటే 7 అనేటువంటి అంకెకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఒకసారి యాకోబు గారు చనిపోయారు. యాకోబు చనిపోతాడు. ఎవరు యాకోబు? యోసేపు తండ్రి గారు. ఎక్కడ చనిపోతాడు ఆయన? యాకోబు గారు ఎక్కడ చనిపోతారు? కనాన్లో చనిపోతారా, ఐగుప్తులో చనిపోతారా? యాకోబు గారు ఎక్కడ చనిపోతారండి? ఐగుప్తులో చనిపోతాడు ఆయన. ఆయన చనిపోయింది ఐగుప్తు అయినా సమాధి మాత్రం ఎక్కడ? కనానులో. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామా? ఎక్కడికి? యాకోబు గారు చావు దగ్గరికి వెళ్ళొద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి? ఆదికాండం 50వ అధ్యాయం 10లో యోర్దానుకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. చాలా చాలా బహుఘోరముగా అంగలార్చిరి. అతడు అంటే యోసేపు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను అన్నాడు. ఇక్కడ యోసేపు తన తండ్రి అయిన యాకోబు విషయమై ఇక్కడికి తెచ్చిన తర్వాత కనానుకు ఎన్ని దినాలు ఆయన దుఃఖం ఏమంటే ఏమన్నాడు అక్కడ? బహు ఘోరము అన్నాడు. చూడండి అక్కడ బహు ఘోరముగా అంగలార్చాడట. యోసేపు ఏంటండి కారణం? ఎందుకండి అందరికంటే ఎక్కువగా ఏడ్చాడు అని అంటే యోసేపు ఎక్కడండి తండ్రి ప్రేమకు ఎక్కడ నోచుకున్నాడు చెప్పండి? యవనంలోనే అన్నలు పట్టి ఎవరికి అప్పగించేశారు? మిద్యానీలకు అప్పగించేశారు కదా. అన్నలు అమ్ముకోలేదా యోసేపును? తెలియదా యోసేపు హిస్టరీ మీకు తెలుసు కదా. అక్కడి నుంచి ఇక తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తండ్రితో సంబంధం లేదు. ఆ తర్వాత ఐగుప్తులకు వెళ్ళాడు, ఆయన జైలు జీవితం అనుభవించాడు, వివాహం అయింది, పిల్లలయ్యారు, రాజు అయ్యాడు, బాగుంది. ఆ తర్వాత వృద్ధాప్యంలో అప్పుడు మరలా యాకోబు తండ్రి ఐగుప్తుకు వచ్చాడు. అందుకే తాను మిస్ అయ్యాడు, చాలా మిస్ అయ్యాడు, తండ్రిని చాలా పోగొట్టుకున్నాడు. ఎవరు? యోసేపు. తండ్రితో ఆ బంధాన్ని చాలా పోగొట్టుకున్నాడు కనుక బంధమే కాదు, ఇప్పుడు ఏకంగా తండ్రినే పోగొట్టుకున్నాను కదా అనేటువంటి బాధ తనను చాలా దుఃఖపెట్టేసింది.
అందుకే బహు ఘోరముగా అంగలార్చును అనే మాట అందుకే అక్కడ రాయబడిందండి. అతడు తన తండ్రిని గూర్చి ఏమండి చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి అందరూ. అందులో ఎక్కువగా ఎవరికి ఉంటుంది ఆ పెయిన్ అంటే యోసేపుకు ఉంటుంది. అందుకే యోసేపు గురించి మన ప్రత్యేకంగా ఏమన్నాడు? అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖం సలిపినట్టుగా కనబడుతుంది. అలానే మరొక సందర్భం మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథములో కూడా ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఎవరి గురించి? ఇక్కడ సౌలు గురించి. ఓకే, ఇక్కడ సౌలును గూర్చి రాయబడుతున్నటువంటి సందర్భం. వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఇక్కడ ఉపవాసం ఉన్నారు. ఇక్కడ కూడా 7 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరి కోసం? సౌలు ఫ్యామిలీ కోసం. ఎందుకంటే సౌలు అక్కడ చనిపోతారు కదా యుద్ధంలో, ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో. సౌలు తల తీసుకెళ్ళి ఆ దాగోను గుడిలో పెడతారు. ఏమండి అతని కళేబరాన్ని మిగతా భాగాన్ని అంతటినీ కూడా మొండెం మిగతాదంతా కూడా ఒకచోట పెట్టేస్తారు. చాలా ఘోరంగా ఉందండి సౌలు ముగింపు. మీరు ఆ అధ్యాయమంతా మీరు చదివితేనండి 9వ వచనం మీరు చదివితే అక్కడ అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకే ఫిలిస్తీన్ల దేశములో. అంటే ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఆ రోజు ఎవరిపైనైనా విజయాన్ని వాళ్ళు ఏమంటే సాధించాము అని చెప్పడానికి ఎవరిని వాళ్ళు గెలిచారో, ఎవరిపై విజయం సాధించారో వారి తలను కొట్టాలి, వారి తలను తీసేయాలి, ఆ తల పట్టుకొని రావాలి. అదే సూచన. అదే మీకు జ్ఞాపకం రావాలి, దావీదు గారు గొలియాతును కూడా అలానే చేశాడు కదా. చచ్చిపోయాడు, కింద పడిపోయాడు గొలియాతు. పరిగెత్తుకొని వెళ్ళాడు దావీదు, వాడి మీద పడిపోయాడు. వాడి వరలో ఉన్న కత్తి తీశాడు, తలను వేరు చేసేసాడు, ముక్కలు ముక్కలుగా చేశాడు, తల పట్టుకొని వచ్చేసాడు. ఎందుకు? విజయం, శత్రువులపై విజయం సాధించాము అని చెప్పడానికి ఇదిగో ఇదే గుర్తు. వాడు తల పట్టుకొచ్చేసాం. అందుకే అప్పుడప్పుడు ప్రకటన చేస్తూ ఉంటారు, ఇగో ఇతని తలకు ₹1,00,000, ఇతని తలకు 10 లక్షలు, ఇతని తల తీసుకొచ్చిన వారికి ₹1,00,000 అంటుంటారు. చూసారా? రివార్డు. ఎందుకు? వారిని తలను తీసుకురావటము అని అంటే అది వారికి విజయానికి చిహ్నంగా ఆ రోజునటువంటి సాంప్రదాయం అది. ప్రియులారా, ఇక్కడ సౌలు శత్రువుల చేతికి చిక్కిపోయాడు, ఫిలిస్తీన్ల చేతిలో చంపబడతాడు, అతని కుమారులు చనిపోతారు అందరూ కూడా. ఆ విషయంలో 7 రోజులు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి బాధపడ్డారు. అక్కడ యోసేపు తండ్రి విషయంలో 7 రోజులు ఉపవాసం ఉండి బాధపడ్డాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు సౌలు మిగతా వారి విషయంలో 7 రోజులు ఆ ఉపవాసం ఉండి బాధపడినట్టుగా చూస్తున్నాం. అలానే ఇక్కడ ఏచికెల్ గారు కూడా 7 దినముల పాటు కదలకుండా మౌనంగా ఉన్నాడు అని అంటే ఏమి మాట్లాడకుండా. కారణం ఏంటి మరి? ఇప్పుడు ఇక్కడ ఎవరు చనిపోయారు? ఇక్కడ ఎవరు చనిపోయారు? ఇక్కడ ఇంకా ఎవరు చనిపోయారని కాదు, చావు రాబోతుంది అని. మరణం రాబోతుంది. ఎవరి మీదికి? యెరూషలేము మీదికి, యెరూషలేములో ఉన్న ప్రజలపైకి. దేవాలయం పడగొట్టబడబోతుంది, ప్రాకారములు కూలిపోబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మిగతా యూదులందరూ ఊచకోతకు గురి కాబోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని తెగులు చేత చావబోతున్నారు, క్షామము చేత చావబోతున్నారు. చావులు యెరూషలేములో ఎటు చూసినా చావులు 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 గుట్టలుగా ఉండబోతున్నాయి. ఇదంతా దేవుడు ఏచికెల్ గారికి చెప్పేటప్పటికీ ఏచికెల్ గారికి 7 రోజుల పాటు ఆయనకు నోటి మాట లేకుండా పోయింది. అది విషయం. ఎందుకంటే ఆయన 7 రోజుల పాటు చెప్పడానికి వెళ్ళి ఎందుకంటే 7 రోజుల పాటు ఆయన కదలకుండా బాధతో ఉన్నాడు అని అంటే కారణం ఇది. ఓకే, రైట్. మళ్ళీ ఏచికెల్ గ్రంథానికి వచ్చేద్దాం. ఏచికెల్ గ్రంథం ఏచికెల్ గ్రంథం 17. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. అబ్బో, మరొక బాధ్యత చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలుకు నిన్ను ఎలా నియమించి ఉన్నాను? కావలి. కావలి అంటే ఏమంటే సెక్యూరిటీ. కావలివాడుగా బాడీగార్డ్ ఉంటాడు.
బాడీ గార్డ్ ముందు ఏం చేయాలో తెలుసా? ఆయన ఎవరికి బాడీ గార్డుగా పెట్టాడో ముందు ఆయన బాడీ కాపాడుకోవాలి. ఆయన బాడీ పోయినా పర్వాలేదు. అర్థమవుతుందా? ఒక ఎమ్మెల్యే గారికి బాడీ గార్డ్స్ ఉంటారు, ఒక ఎంపీ గారికి బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ముందు ఎవరి బాడీ కాపాడాలి? వాళ్ళ బాడీలు కాపాడుకోవడానికా పక్కనున్న ఆయన బాడీ కాపాడాలా? ఆయన బాడీ కాపాడటానికి వీళ్ళు బాడీ గార్డ్స్. అంటే ఆయన బాడీ కోసం అవసరమైతే వీళ్ళ బాడీలు ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళు కావలి వాళ్ళు ఆయనకు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఎవరిని కావలివాడిగా నియమించాడట? ఏజ్కేలుతో చెప్తున్నాడు. ఏజ్కేలు, నేను నిన్ను కావలివాడుగా నియమించి ఉన్నాను అంటాడు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, ఒక సెంట్రీ డ్యూటీ అంటారు, ఏదో అంటారు కదండి. అతను చూడండి, ఒక టవర్ ఉంటుంది, ఆ టవర్లో నిలబడతాడు, చూస్తూ ఉంటాడు, మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలానే ఏవైనా ముఖ్యమైన ఆఫీసెస్ కానివ్వండి, అంటే రక్షణ, ఎస్పెషల్ రక్షణ వ్యవస్థకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి కావచ్చు, అది మిలిటరీ కావచ్చు, అది నేవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే ప్రభుత్వానికి ఏమన్నా ఒక పార్లమెంట్ కావచ్చు, ఒక అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా కానీ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ భద్రత, అక్కడ వాళ్ళకి ఆ ఏరియా అంతటినీ కూడా కాపాడవలసిన, రక్షించవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది. అందులో ఏది జరిగినా మొట్టమొదటి బాధ్యులు వాళ్ళే అవుతారు. రోమ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉండేదండి. మీకు తెలుసో లేదో, గుర్తున్నాయో లేవో ఆ ప్రసంగాలు మీకు. రోమ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎలా అంటే ఒక ఖైదీని వాళ్ళకి అప్పగించారు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో వారి చేతిలో నుంచి ఆ ఖైదీ తప్పించుకొని పోవడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఖైదీ కానీ వారికి ఆ సైనికుడి చేతిలో నుంచి తప్పించుకుంటే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? సైనికుడు ఉద్యోగం పోవటం కాదు, సైనికుడు ప్రాణం పోద్ది. అప్పుడప్పుడు మీరు గమనించి ఉంటే ఇక్కడ కోర్టుకు ఖైదీలు ఉంటుంటారు. ఆ జైలు నుంచి ఖైదీలను కోర్టులో వాయిదా ఉందన్నప్పుడు మరలా ఖైదీలకు చేతికి సంఖ్యలు వేస్తారు. ఆ సంఖ్యలు పక్కన ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ పట్టుకుంటాడు వాళ్ళని. ఎందుకు? చేతికి సంఖ్యలు, మళ్ళీ ఆ సంఖ్యలు మళ్ళీ ఎవరి చేతిలో ఉంటాయి? మళ్ళీ కానిస్టేబుల్ చేతుల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎవరు అన్నమాట ఇప్పుడు కావాలి? ఈ కానిస్టేబుల్. పొరపాటున ఈ ఇద్దరు ఖైదీల్లో ఏ ఒక్క ఖైదీ తప్పించుకున్నా పారిపోయినా వెంటనే సస్పెండ్ అంటాడు, అంతే. సస్పెండ్. అందుకే మీరు చూడండి ఎంత జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నారు. వాళ్ళ ఖైదీలను తీసుకెళ్ళి కోర్టులో జడ్జి గారి ముందు పెట్టాలి. మరలా ఆ తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ జైల్లో విడిచిపెట్టేంత వరకు ఎక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఆ కానిస్టేబుల్ను వాళ్ళు ఏమాత్రం తప్పించుకున్నా, ఏమాత్రం మిస్ అయిపోయారు అంటే ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి అతనిపైనే ఉంటుంది. ఏమయ్యా డ్యూటీ సరిగ్గా చేయలేవా? నీలాంటి వాడికి ఎందుకయ్యా ఉద్యోగం ఎందుకు? వాళ్ళు అసలు ఎలా ప్రమాదకరమైన ఖైదీలు వాళ్ళు. అలా ప్రమాదకరమైన ఖైదీలు వాళ్ళు సమాజంలో ఉండి వాళ్ళు సమాజాన్ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, గోల చేస్తున్నారు, పాడు చేస్తున్నారనే కదా వాళ్ళు లోపల పెట్టాం. వాళ్ళకు సంఖ్యలు వేసాం, నీకు అప్పగించేసాం. మళ్ళీ వాళ్ళని వదిలిపెడితే ఇప్పుడు సమాజం అంతా ఏమైపోవాలి? నీకు వాళ్ళని తీసుకురావడం చేతకనప్పుడు నీకు ఎందుకయ్యా ఇలాంటి ఉద్యోగం? సస్పెండ్, లేదా ఉద్యోగమే తీసేస్తారు. పెద్ద పెద్ద విషయాలు జైలుగా. అందుకే మీకు రోమా గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, పేతురు గారి విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గారి చుట్టూ 16 మంది ఖైదీలు, 16 మంది సైనికులు ఉంటారు. అపోస్తుల కార్యం 12లో ఉంటుంది. అంటే పేతురు గారిని 4 చతుష్టయములు అంటాడు. వారి మధ్య పేతురు గారు ఉంటాడు జైల్లో. 16 మంది ఖైదీలు. కానీ 16 మంది ఖైదీల మధ్యలో నుంచి, జైలు గోడలలో నుంచి ఎవరిని తప్పించేశారు పేతురు గారిని? ఒక దూత. కానీ ఆ తర్వాత అదే అధ్యాయం వెళ్ళేటప్పటికీ ఖైదీల ఆ సైనికుల పరిస్థితి ఘోరం చెప్పబడతారు వాళ్ళు. ఎందుకు? పేతురు అనే వ్యక్తి మీ చేతిలో నుంచి తప్పించుకొని పోతుంటే మీరు ఏం చేశారు? ఇంకొక విషయం చెప్పమంటారా? 16వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో కూడా పౌలు శీలలు చెరసాలలో ఉంటారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్న సమయంలో మధ్యరాత్రి వాళ్ళు లేచి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తుంటే ఆ ప్రార్థనలకు, ఆ పాటలకు పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. అంత అంధకారం, రాత్రి కదా, మధ్యరాత్రి కదా. ఆ సమయంలో జైలర్ గారికి విషయం అర్థమైపోయింది. ఇంకేముంది,
మొత్తం సంఖ్యలు ఊడిపోయే, తలుపులు తెరవబడిపోయాయి. లోపల ఏ ఒక్క ఖైదీ కూడా ఎలాగో ఉండడు, అంతా పారిపోయి ఉంటారు. తెల్లవారితే ఎలాగో రోమా ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపక తప్పదు ఘోరంగా, కనుక ఆ రోమా ప్రభుత్వం చంపేలోపే నన్ను నేనే చంపేసుకుంటే అయిపోలే అని ఆ జైలర్ గారు తన చేతిలో ఉన్న కత్తితో తానే చంపుకోబోతాడు. అప్పుడు వెంటనే ఒక స్వరం వినపడుతుంది ఆ చీకట్లో. ఆ స్వరమే పౌలు గారి స్వరం. అప్పుడు అంటాడు చెరసాల అధిపతితో, అయ్యా నువ్వే హాని చేసుకొనవద్దు, మేమందరము కూడా జైల్లోనే ఉన్నామనగానే, నిజమా? ఆశ్చర్యపోతాడు అధిపతి. పోనీ పౌలు శీల ఉన్నారంటే పర్వాలేదు, క్రైస్తవులు కాబట్టి, మంచోళ్ళు బుద్ధిమంతులు కనుక, అందులో బోధకులు కాబట్టి. మరి మిగతా వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది. పౌలు గారి పాటలకు, పౌలు గారి ప్రసంగం ఏమండి, వాళ్ళ ప్రార్థనలకి మారిపోయారు వాళ్ళు. లేదంటే వాళ్ళు ఉంటారా చెప్పండి? అందుకే వాళ్ళు ఉండరని సంగతి తెలిసే కదా చావుపోతాడు ఈయన. అలాంటి వాళ్ళు ఉండరు కనుక కదా ఖైదీలు అలాంటి వాళ్ళు. అప్పటికి అన్నీ వేసి ఉంటేనే ట్రై చేశారు తప్పించుకోవడానికి, ఇంకా అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటారా లోపల. అందుకే ఏ ఒక్కడు ఉండడరా బాబు, తెల్లవారితే ఘోరంగా చావాలి, అలా చచ్చే బదులు నన్ను నేను చంపుకుంటూ అయిపోతుంది కదా అని అనుకున్న సమయంలో అప్పుడు ఆయన పౌలు గారు అన్న మాటకు ఆశ్చర్యపోతాడు. ఆయన కూడా రాత్రి తెల్లవారులోపు బాప్తిస్మం తీసుకుంటాడు చెరసాల అధిపతి. తానే కాదు, తన కుటుంబం అంతా కూడా క్రీస్తులోనికి రావటం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కావలి వాడి బాధ్యత అలా ఉంటుంది. ఏ మాత్రం కావలి వాడు అటు ఇటు అయితే ఆ ప్రమాదం లేదా దానికి జరిగిన నష్టానికి అతనే బాధ్యుడుగా ఉంటాడు. అలానే ఈరోజు మీ అందరికీ దేవుడు మమ్ములు కావలివాడుగా పెట్టాడు. తెలుసా మీకు ఆ సంగతి? మిమ్ముళ్ళు కాయవలసిన బాధ్యత మాది. ఊరుకోండి, మీరు కావాలి వాళ్ళు ఏంటన్నా, మీరు డిప్యూటీ డైరెక్టర్ కదా అంటారేమో. డిప్యూటీ డైరెక్టర్ అయితే కావలివాడు కాదా? ఏమన్నా ప్రిన్సిపల్ అయితే కావలివాడు కాదా? కోఆర్డినేటర్ అయితే కావలివాడు కాదా? ఇంకా చెప్పాలంటే పెద్ద కావలివాడిని నేను. మీకు తెలీదు. నా విషయంలో ఉన్నటువంటి ఆ తీర్పు, నా విషయంలో ఉండేటువంటి దేవుడి యొద్ద నుంచి రాబోయే ఆ పనిష్మెంట్ నాకు తెలుసు అది. అందుకే నేను చాలా కఠినంగా అప్పుడప్పుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాను. మీరు అలా అని అనుకోకూడదు, అలా అని రాకుండా ఉండకూడదు. మీరు రావాలి, అలా అని అనుకోకుండా ఉండాలి. మరి ఏం చేయాలి, ఎలా చెప్పాలి? అందుకే అలా చెప్తుంటాను. హెబ్రీ పత్రిక చూడండి, కావలివాడినా కాదా? మీకు డౌట్ కదా మీకు, ఏమన్నా కావలివాడినా కాదా నేను? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీపైని నాయకులుగా ఉన్నవారు, మీపైని నాయకులుగా ఉన్న ఒక కోఆర్డినేటరా, మీపై నాయకుడుగా ఉన్న ఒక ప్రిన్సిపలా, మీపై నాయకుడుగా ఉన్న ఒక డిప్యూటీ డైరెక్టరా, మీపై నాయకుడుగా ఉన్న ఒక జాయింట్ డైరెక్టరా, ఆ పైన డైరెక్టరా, ఎవరైనా అంతే కదా. మరి వీళ్ళతో నాయకులమే కదా అందరం కూడా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ పైన నేను నాయకుడుగా ఉన్నాను కనుక నా కోసం అనమాట ఇది. ఈ మాట ఎవరి కోసం? ఇది మీకోసం కాదు, ఈ మాట నా కోసం. అలానే ఇందులో మీకోసం కూడా ఉంది. మీరు ఎలా ఉండాలో ఉంది, నేను ఎలా ఉండాలో ఉంది. మీకు అర్థమైందా? మీరు ఎలా ఉండాలో చెప్పాడు, అదే మాటలో నేను ఎలా ఉండాలో కూడా చెప్పాడు. చదవండి ఇప్పుడు. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. మరి కాసేవాడిని ఏమంటారు? కాసేవాడిని ఏమంటారు? కావలివాడే అంటాడు. కాసేవాడే కదండి, కావలివాడు అంటారు కదా. కాసేవాని కాపరి అంటారు కదా. పశువుల కాపరి, గొర్రెల కాపరి, మనుషుల కాపరి. మనల్ని కూడా ఎవరితో పోల్చాడు? గొర్రెలు అన్నాడా కాదా? మనమంతా ఎవరమట? గొర్రెలు. నేనెవరిని? కాపరిని. మా కాపరులందరికీ ప్రధాన కాపరు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఏమన్నా పేతురు గారు అంటారు, ప్రధాన కాపరి అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రధాన కాపరి. మేమంతా కాపరులు. అయితే మేమంతా ఏం చేయాలట? మీరు గొర్రెలు అయితే మీకు ఇన్ని గొర్రెలు నాకు అప్పగించాడు అనమాట. 100 గొర్రెలు ఉన్నాయేమో, అంతే కదండి. ఒక 100 గొర్రెలు, ఆయన 100 గొర్రెలు నీకు అప్పగించానురా. కనుక ఈ 100 గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా. ఈ గొర్రెల్లో కొన్నిటికి కొమ్ములు వచ్చేస్తున్నాయి కనుక ఆ కొన్ని కొమ్ములు వచ్చినటువంటి ఆ గొర్రెల విషయంలో కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండి, పొడిచేస్తాయి నిన్నే, తిరగబడతాయి. అందుకే అవి పెద్ద కాకముందు నువ్వు ఏం చేయాలంటే, వాక్యం నీ చేతికి ఇచ్చాను కదా. వాక్యం అంటే ఏమన్నాడంటే, వాక్యం అంటే కత్తెర, ఖడ్గం అన్నాడు.
కనుక దీంతో నువ్వేం చేయాలి? అప్పుడప్పుడు ఏం చేయాలండి? కత్తిరించాలా వద్దా? మొక్కలు పెంచేవాళ్ళు చూడండి, గుబురు అయిపోయి ఎక్కువైపోతున్నాయి అనుకోండి, కత్తెర ఉండదు, పెద్ద కత్తెర, ఆ కత్తెరతో టక్కని కట్ చేయాలి అవి. అలానే వాక్యం అనేటువంటి ఖడ్గము, వాక్యం అనేటువంటి కత్తెర నీ చేతికి ఇవ్వబడింది కనుక ఎక్కడెక్కడ ఎవరెవరిలో అవి మొలుస్తున్నాయో నువ్వు బాగా గమనించాలి. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు లెక్కప్ప చెప్పాలి నాకు. అందుకే ఆయన ఈ వాక్యం ఇచ్చాడు. కావలి అన్నాడు. ఏమన్నాడు? లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. అయితే ఇప్పుడు మీకోసం చెప్తున్నాడు అనమాట. ఇది వారు అంటే కాసేవారు, కావలివారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము అన్నాడు. మేము కాసేటువంటి కాపరి, కావలివాడు ఎలా కాయాలి? సంతోషంగా కాయాలి, ఆనందంతో కాయాలి, కానీ దుఃఖంతో కాయకూడదు. అంటే కావలివాడిని మీరు దుఃఖ పెట్టద్దు, కావలివాడిని బాధ పెట్టకండి. పిల్లలు బడికి వెళ్ళడం, వాడు దుఃఖంతో, వాడు బాధతో వాడు బడికి వెళ్తుంటే మనకి ఎలా అనిపించింది చెప్పండి? ఏమంటే ఒక భర్త బయటికి వెళ్ళేటప్పుడు బాధతో దుఃఖంతో పనికి వెళ్తున్నాడు అనుకోండి, ఏమంటే అది మన మనసు ప్రశాంతంగా ఉండదని, మంచి భార్య మనసు అలా ఉంటుంది చెప్పండి? అసలు నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం, సాయంత్రం కల్లా 500 తీసుకొని చేతిలో పెట్టాలి అన్నదనుకోండి భార్య, నువ్వు ఏమైపోతావో నాకు అనవసరం అయ్యా, సాయంత్రం ఏంటంటే వచ్చేటప్పుడు 500తో పాటు రావాలి, నువ్వు 1000 రూపాయలు తీసుకొని రావాలని అంటే ఏమైపోతాడు ఆయన? టార్గెట్ ఎందుకు పెడుతున్నావు? బడ్జెట్ ఇదేమైనా? కొంతమంది అలానే ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరు కావాలో తెలియట్లేదు, ఎవరు నాయకులో తెలియట్లేదు. ఇక్కడ దుఃఖంతో కాదు, అదే ఆనందంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి. ఇంట్లో నుంచి ఒక భర్త బయటికి వెళ్తున్నా, పిల్లలు వెళ్తున్నా హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళు. అటువంటప్పుడు మీ ఆత్మలకు పైగా నాయకుడుగా ఉన్న కాపరులు వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా కాయాలి మిమ్మల్ని? ఆనందంతో. వారు ఒకవేళ దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో వారు చేయనట్లు వారి మాట విని వారికి మీరు లోబడి ఉండండి. మీరు వారి మాట వినండి అన్నాడు. గొర్రెలన్నీ కాపరి మాట వింటే ఇక కాపరికి ఎందుకు దుఃఖం చెప్పండి? కాపరికి ఎందుకు బాధ ఉంటుంది చెప్పండి? కానీ అన్ని గొర్రెలు వినవు కదా. కొన్ని గొర్రెలు తిరగబడతాయి కదా, కొన్ని గొర్రెలు ఏమంటే అటు దొంగ చూపులు చూస్తుంటాయి కదా, కొన్ని గొర్రెలు వద్దన్న వైపు వెళ్ళిపోతుంటాయి కదా, చేయొద్దన్నది చేస్తుంటాయి కదా, కొన్ని గొర్రెలు అలానే ఉంటాయండి. ఏం చేస్తాం? రకరకాల గొర్రెలు, అన్నీ ఒకే జాతి గొర్రెలు కాదు ఇవన్నీ. చక్కగా ఉండాలి. వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. ఎప్పుడు కూడా ఏమన్నాడు? వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి. లోబడి ఉన్నంత వరకండి తల్లిదండ్రులకు ఆనందం పిల్లల విషయంలో. ఏ తల్లి బాధపడుతుంది చెప్పండి లోబడే పిల్లల్ని చూసి? లోబడే భార్య విషయంలో ఏ భర్త బాధపడతాడు? తిరగబడే భార్య అయితే చెప్పుకోలేక బాధపడుతుంటాడు. కానీ లోబడే భార్య కోసం ఎందుకు బాధ అండి? ఎందుకంటే ఈ మధ్య మీరు ఇంటికి ఎక్కువ వెళ్ళట్లే, బయట తిరుగుతున్నారండి. మరి ఇంటికి వెళ్ళిపోతే పరిస్థితి బాగోలేదు అయ్యగారిది. అందుకే ఇంటికి ఎక్కువ మీకు అర్థం కావాలి. మీ భర్తలు ఇంట్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడట్లేదు అంటే లోపం మీ దగ్గరే ఉందన్నమాట. చూడండి, ఇల్లు వదిలేడు ఏమంటే అలా అని మరికొంతమంది ఉంటారు, ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళరు. మరీ అంత ప్రేమ కూడా మంచిది కాదు. మరి అలా కూడా ఉండకూడదు. అలాంటి ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తిండి ఎలా వచ్చింది? బట్టలు ఎలా వస్తాయి? ఇంట్లో అవసరాలు ఎలా తీరుతాయి? మరీ అలా ఉండకూడదు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. కావలి వాడి కోసం మనం మాట్లాడుతున్నాం కదా, అలానే కాపరి నాయకుడు అనేవాడు కూడా కావలివాడు. ఇప్పుడు ఏజ్కేలుకి అదే బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు ఆయన ఎవరికి కావలివాడుగా నియమించాడట? ఆయన ఇశ్రాయేలీలకు కావలివాడుగా నియమించాడు అని అంటే ఎన్ని పోట్లో కావలివాడికి. ఎందుకంటే వాళ్ళ మంచోళ్ళు కాదు, ఇశ్రాయేలు మంచి వాళ్ళ? ఇశ్రాయేలు మంచి వాళ్ళు కాదని మీకు ఏం తెలుసా నన్ను అడుగుతారేమో. నేనుగా దేవుడే చెప్పాడు వాళ్ళ గురించి. వాళ్ళ కండక్ట్ సర్టిఫికేట్ అంటాం కదా, మీకు తెలుసు కదా, కండక్ట్ సర్టిఫికేట్ కదా, కాలేజీ నుంచి అయినా స్కూల్ నుంచి అయినా. అంటే నువ్వు ఎలాంటి వాడివు అని చెప్పి ఇచ్చే సర్టిఫికేట్ అది. ఓకేనండి, ఇతని ప్రవర్తన బాగానే ఉందంటే వెరీ గుడ్, సాటిస్ఫాక్టరీ, ఓకే బాగుంది, వెరీ గుడ్. అప్పుడే కదా నేను వేరే జాబ్లో, నేను వేరే వాళ్ళు ఆఫీస్లో నేను తీసుకుంటారు పనికి. నీకు కండక్ట్ సరిగా లేదనుకోండి, వద్దండి అంటారు అంతే. మరి ఇప్పుడు వాళ్ళ గురించి కూడా కండక్ట్ సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు దేవుడు అని చూస్తారు. ఇశ్రాయేల్ గురించి ఎలాంటి కండక్ట్ ఇచ్చాడు తెలుసు కదండి. యెషయా 1:2 చెప్పేశాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను,
కానీ వారేం చేశారు? నా మీద వారు తిరగబడి ఉన్నారు అన్నాడు. అది వాళ్ళ కండక్ట్ అనమాట. ఇప్పుడు అలాంటి వారికి కావలి వాడిగా ఇప్పుడు ఎవరు ఉండాలి? ఏజ్కేల్ గారు. ఇప్పుడు ఏజ్కేల్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యా కొంచెం మంచి గొర్రెలు ఇస్తే బాగుండేది కదా, అవి అసలే మంచి గొర్రెలు కాదు కదా, ఈ గొర్రె పూతులు లాంటివి అయ్యాయి, కొమ్ములు బాగా తిరిగిపోయి ఉన్నాయి అయ్యా, అవి ఎప్పుడు పొడుస్తాయో తెలియదు, అందులో నువ్వు చెప్పమంటున్న మాటలు ఆశీర్వాదాలు కాదు మళ్ళీ శాపాలు చెప్పమంటున్నావు వాళ్ళకు, నేను ఉంటానా పోతానా? అందుకే దేవుడు ముందే చెప్పాడు, నువ్వు జడియకు అన్నాడు, నువ్వు భయపడకు అన్నాడు, నేను ఉన్నాను కదా అన్నాడు. ముందే ఇవన్నీ మానసికంగా ముందే మెంటల్గా సిద్ధం చేశాడు ఏజ్కేల్ని. ఇప్పుడు చెప్తున్నాడు, నేను వెళ్ళనన్నావు అనుకో కుదరదు, వెళ్ళాల్సింది తప్పదు అన్నాడు. ఏమండి 3వ అధ్యాయం 17, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించినాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇవ్వగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నీవు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదునిగా ఎంచుదును అని మళ్ళా ఇతన్ని ఇరకాటంలో పెట్టేశాడు. ఎవరిని? మిమ్ములు కాదు, ఏజ్కేల్ గారిని. ఎలాంటి అడకత్తరు అంటారు చూసారా, అలా పెట్టేశాడండి. ఎవరిని? ఏజ్కేల్ గారిని. వెళ్ళను అన్న కుదరదు, ఇప్పుడు వెళ్ళినా కుదరదు. వెళ్ళకపోతే దేవుడి చేతిలో చచ్చినట్టుగా ఉన్నాడు ఆయన, వెళితే ఎవరి చేతిలో? చావడం మాత్రం ఖాయం. పోన్లే అదే దేవుడి చేతులు చచ్చిపోతే స్వర్గం కదా, సిద్ధపడిపోతున్నాడు. ఎలాంటి కండిషన్ పెట్టాడంటే, నీవు వాళ్ళు దుర్మార్గులే కానీ ఆ దుర్మార్గుని గురించి, ఆ దుర్మార్గుని ప్రవర్తన గురించి నువ్వు హెచ్చరిక చేయి. ఒకవేళ వాడు మారతాడేమో. ఒకవేళ నువ్వు చెప్పకపోతే వాడు చస్తాడు. వాడు చచ్చిన తర్వాత ఆ దుర్మార్గునికి ఉత్తరవాదివి నువ్వే అవుతావు. అదే కదా అక్కడ ఉన్న అర్థం, అదేనండి. తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక నువ్వు చేయకుండా ఉంటే ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. నువ్వు హెచ్చరిక చేయకపోతే వాడు అదే దుర్మార్గంలో ఉండి చచ్చిపోతాడు. వాడు అదే దుర్మార్గుడుగా ఉండి చచ్చిపోతే ఆ చావుతో నరకానికి వెళ్ళిపోతాడు. వాడు నరకానికి వెళ్ళిపోవటానికి పరోక్షంగా కారణం ఎవరు అనంటే ఏజ్కేలు నిన్నే నేను కారకుడిగా చేస్తాను అన్నాడండి. అయ్య బాబోయ్, వెళితేనే వాళ్ళు చంపేటట్టుగా ఉన్నారు, వెళ్ళకపోతే ఈయన చచ్చేటట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అదే అందుకేనండి పోయిన వారం కూడా ఇదే విషయం పైన ఎక్కువసేపు మనం మాట్లాడుకున్నవి ఏంటంటే, మనం చెప్పాలి, నేను మీకు చెప్పాలి. ఒకవేళ నేను చెబితే ఈ కఠినంగా ఒకవేళ నేను మాట్లాడుంటే మాట్లాడిన కఠినమైన మాటల వలన ఏమో తెలీదు, ఎవరో ఒకరు మనసు కరగకుండా ఉంటుందా? ఒకవేళ నేను కఠినంగా చెప్పటం మానేశాను అనుకోండి, వాడు ఒకవేళ మనసు కరిగేవాడు కూడా మనసును మార్చుకోనకుండా వాడు అలానే చచ్చిపోతే రేపు దేవుడు నిలదీసేవాడు అంటే నన్నేనట. అరే నీకేం చెప్పానురా, నీకేం చెప్పాను? నేను కావలివాడిగా పెట్టాను. కావలివాడిగా పెట్టి ఏం చెప్పు అన్నాను? ఇదిగో ఆ దుర్మార్గుడి గురించి నేను హెచ్చరిక చేయమన్నాను, నువ్వు చేయటం మానేశావు. నువ్వు చెయ్యలేదు కనుకనే వాడు దుర్మార్గుడుగానే వాడు చచ్చాడు, నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు వాడు నరకానికి వెళ్ళిపోవడానికి, వాడు ఆ దుర్మార్గుడుగా మారడానికి, అలానే చావడానికి కారణం చెప్పని నువ్వే. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అంటే ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న వారికి నేను చెప్పకపోతే, వాళ్ళు అలా దేవుని మాటలు వెనక చనిపోతే వాళ్లకు నేనంట బాధ్యుణ్ణి. మరి ఇప్పుడు మీరు మీ కుటుంబాల గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీరు చెప్పండి, వాడు మారతాడా తర్వాత అండి చెప్పాలి. ఏమో చెబితే మారతాడేమో. ఒకవేళ ఎందుకంటే వాడు చెప్పినా వేస్ట్ అని చెప్పినా మారాడని మీరు అనుకున్నారనుకోండి, ఒకవేళ మీరు అలానే అనుకుని చెప్పడం వల్ల మీరు మానేశారనుకోండి, వాడు చస్తాడు. చావుగాని దేవుడు అంటాడు, ఒరే నువ్వేలే వాడు చావు కారణం అంటాడు. ఎందుకు నువ్వు చెప్పలే కదా, చెప్తే మారేవాడేమో కదా. అందుకే మనం చేయవలసిన పని ఏంటంటే మనము చెప్పాలి. అందుకే మంచి పాట ఉంది కదా, విశ్వసించితిని కనుక నేను మాటలాడితిని, విశ్వసించితిని కనుక మాటలాడితిని. అంటే విశ్వసించిన వాడు ఖచ్చితంగా ఏం చేయాలి? మాట్లాడాలి. నమ్మిన వాడు మాట్లాడాలి. నమ్మాం కదా మన క్రీస్తును, ఎందుకు మాట్లాడాలి. లేదు అనుకుంటే ఇలా వాక్యము తెలియక, వాక్యము వినక, క్రీస్తును అంగీకరించక మన చుట్టూ ఉన్నవారు చనిపోతున్నారు అనంటే వాళ్ళ చావుల వెనక నువ్వే దోషివి.
మీరు ఆలోచించి, మీ ఫ్యామిలీలో ఉన్నారా, మీ బంధువుల్లో ఉన్నారా, మీ స్నేహితుల్లో ఉన్నారా? చెప్పండి అంతే, రోజు చెప్పి అందుకే సాక్షార్థమై అన్నాడు ఆయన. సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను సువార్త ప్రకటింపబడుతుంది. ఎప్పుడు అలా ప్రకటింపబడుతుందో అటు తర్వాత అంతము అన్నాడు. కనుక మారేంత వరకు ఎవరికి చెప్పవలసిన అవసరత లేదు. ఎవరికి మారేంతవరకు చెప్పవలసిన బాధ్యత ఆయన మన మీద పెట్టలేదు. కేవలము చెప్పడం అనేటటువంటి బాధ్యత మనకు అప్పగించాడు తప్ప మారేంత వరకు చెప్పే బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టనప్పుడు పెద్ద కష్టమా చెప్పడం? ఏది కష్టమో చెప్పమంటారా? మారేంతవరకు చెప్పడం కష్టమా, చెప్పి వదిలేయడం కష్టమా? మారేంతవరకు చెప్పడం కష్టం, కానీ చెప్పి వదిలేయటం తేలికే. కనుక మన మీద తేలికైంది పెట్టాడు తప్ప భారమైంది మన మీద ఏమి. ఎందుకంటే ప్రభు కపెర్నహూముకి వెళ్ళాడు. ఆయనకు తెలీదు ఆ కపెర్నహూము మారదన్న సంగతి తెలుసు. ఆయన కొరాజీనా బెత్సయిదా ప్రాంతాలకు వెళ్ళాడు. అప్పుడు ఏమన్నాడు? అయ్యో కొరాజీనా అన్నాడు, అయ్యో బెత్సయిదా అన్నాడు, అయ్యో కపెర్నహూమా అన్నాడు, అయ్యో యెరూషలేమా అని యెరూషలేము గురించి కన్నీళ్ళే పెట్టుకున్నాడు మహానుభావుడు. యెరూషలేము గురించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కపెర్నహూము గురించి బాధపడ్డాడు, కొరాజీనా బెత్సయిదా ప్రాంతాల గురించి బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? వాళ్ళు ప్రకటించినా మారలేదు కనుక. అలాని ప్రభు తాను చేయవలసినటువంటి పనిని మాత్రం ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ప్రభు కూడా ఎవరిని కూడానండి మారేంతవరకు ఎవరికి చెప్పలేదు. చెబుతూ వెళ్ళిపోయాడు అంతే. జక్కేను నువ్వు మారు అని ఏమైనా అన్నాడు? జక్కేను బలవంతం చేశాడేంటి? జక్కైనా కాదండి, ఎవరినైనా ప్రభు బలవంతం చేశాడా? వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీని బలవంతం చేశాడా? నువ్వు నమ్ముకోవాల్సిందే, నువ్వు నమ్మాల్సిందే, నువ్వు మారాల్సిందే అని బలవంతం చేశాడా? లేదండి. మాట్లాడాడు, మారిపోయింది. జక్కయ్య మాట్లాడాడు, ప్రభు మాటలు విన్నాడు, మారిపోయాడు. ఎక్కడైనా మీరు చూడండి, ప్రభు మాట్లాడిన మాటలకు వాళ్ళలో మారు మనసు వచ్చి మారిపోయారు తప్ప ఎవరిని కూడా ఆయన మారేంత వరకు చెప్పాలని పట్టుదలతో చెప్పినట్టుగా మనకేమీ కనపడదు. అటువంటిప్పుడు మనల్ని మాత్రం ఎందుకు బాధపడతాడు చెప్పండి దేవుడు? కనుక మన బాధ్యత కూడా, మన ధర్మం కూడా ఎంతవరకు అంటే చెప్పండి, వదిలేయండి. అదే ఇక్కడ చెప్తున్నాడండి ఆయన. ఇదిగో ఒకవేళ నువ్వు చెప్పను అన్నావా, నువ్వు చెప్పను అన్నావా, ఒకవేళ దుర్మార్గులు అయ్యా వాళ్ళ దగ్గర నీ వెళ్ళ నువ్వు చెప్పను అంటావా, దుర్మార్గులే కావచ్చు, కానీ నువ్వు చెప్పకపోవటం వల్ల వాళ్ళ చావుకు ఎవరు కారణమవుతున్నారు? నువ్వే. కనుక మనము మన చుట్టూ ఉన్న వారి చావుకు మరణం కారణము కాకూడదు అని అనుకుంటే వారికి ఒక్కసారి వాక్యం వినిపించి, వారికి ఒక్కసారి ప్రకటించి మనం ఏం చేయాలి? వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము. అంతే. ఒకవేళ నువ్వు చెప్పావు, వాడు మారలేదు, నో ప్రాబ్లం, నీకు ప్రాబ్లమే లేదు. నీకు ప్రాబ్లం లేదు. నువ్వు చెప్పినా వినకపోతే నీ తప్పే ఉంది ఇందులో. కానీ చెప్పకపోతే నా తప్పు ఉంది. చెబితే నువ్వు ఏమంటే ఇప్పుడు అందుకే చెప్తున్నాను మీకు, నేను చెప్తున్నాను, క్రమంగా రమ్మంటున్నాను, చేయమంటున్నావు, ఇవ్వమంటున్నావు, వాక్యానుసారంగానే మాట్లాడుకుంటున్నాం. మనం చెప్పడం నా బాధ్యత. అంతేకాని ఇప్పుడు మీరు ఎవరు వస్తున్నారో ఒక్కొక్కరిని చూసుకొని ఏమంటే మీరు ఇవ్వకపోతే మీరు ఎందుకు అడగాల్సినంత అవసరం నాకేమీ లేదు. ఎందుకంటే నేను అడుగుతుంది నా కోసం కాదు, రమ్మంటుంది కూడా నా కోసం ఏమీ కాదు. నా ఇంట్లో కార్యక్రమాని కోసం కాదు కానీ రమ్మంటున్నాను, శుభకార్యాని కోసం కాదు కదా మీకు నేను రమ్మని చెప్తున్నది, సంఘానికి కదా మేము రమ్మంటున్నాను, దేవుని కార్యక్రమాల కోసమే కదా ఇవ్వమంటున్నాను. కనుక ఇప్పుడు చెప్పవలసిన బాధ్యత నాది అయిపోయింది. ఇప్పుడు మీరు విన్న తర్వాత కూడా మీరు రాకపోయినా, మీరు ఇవ్వకపోయినా, చేయకపోయినా ఇప్పుడు మీరు చస్తారు. ఇప్పుడు మీ చావుకు నేను బాధ్యుణ్ణి కాదు. అమ్మయ్య అంటే ఒక మాట చెప్పాలంటే నేను చేతులు కడిగేసుకున్నాను, ఇక మీ విషయంలో నాకు సంబంధం లేదు. కనుక మీరు కూడా ఎవరి విషయంలోనైనా ఇంతే, చెప్పండి, విడిచిపెట్టేసేయండి. చెప్పకపోతే నా తప్పు అవుతుంది. ఎందుకంటే తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు కనబడుతుంది. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారని నాకు స్పష్టంగా కనబడుతుంటే నా కళ్ళ ముందే నేను చెప్పకపోతే ఎలా? నేను ఎలా మంచివాడిని అవుతాను? నేను ఎలా దేవుడికి ఇష్టం అవుతాను? మిమ్మల్ని ప్రేమించడం అని ఎలా అవుతాను? నేను మిమ్మల్ని ప్రేమించిన వాడను కాబట్టి మీలో ఉన్న తప్పు ఖచ్చితంగా నేను చెప్పాలి, మీ లోపాన్ని సరిచేయాలి. లోపల ప్రేమించడం కంటే ఏమంటే ఏది మేలు అన్నాడు? లోపల ప్రేమించడం కంటే బహిరంగముగా గద్దించాలి అన్నాడు. అలా నేను గద్దిస్తేనే మీకు నేను మేలు చేసిన వాడిని అవుతాను తప్ప
అంటే బాధపడతారేమోలే, వద్దులే పాపం, రాకపోతే రాకపోయారులే అని నేను మనసులో మీ గురించి అలా అనుకుంటున్నాను అనుకో. మీకు మాత్రం నేను చాలా ప్రేమ ఉన్నట్టు కనబడుతుంటాను, కానీ నేను మీకు చేసేది మంచి కాదు, అది మీకు చేసేది మేలు కాదు, నేను మీ పట్ల కీడే చేసిన వాడిని అవుతాను. మీకు అర్థం కావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడండి ఆయన. ఇది 20 వచనం, మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరముగా పెట్టగా అతడు మరణమగును గాని నీవు అతనిని హెచ్చరిక చేయనేడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకముకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అన్నాడు. ఎందుకు? నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి దుర్నీతిని చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? నీతిమంతుడే, కానీ తన నీతిని ఏం చేశాడట? విడిచిపెట్టి దుర్నీతి మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అలా నీతిగా బ్రతుకుతున్నవాడు దుర్నీతికి అలవాటవుతున్నప్పుడు అది నేను చూసి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి అన్నాడు. అలా హెచ్చరిక చేస్తే మరలా అతను తన దుర్నీతిని విడిచిపెట్టి ఎందులోకి మారిపోతాడు? నీతి మార్గంలోనికి వస్తాడు. ఒకవేళ నేను అలా హెచ్చరించకుండా ఉంటే అలా నీతిగా బ్రతికిన వాడు దుర్నీతికి అలవాటైపోయి అదే దుర్నీతిలో కంటిన్యూ అయ్యి ఆఖరికి అతను చనిపోతే అతని విషయంలో దేవుడు నన్ను అపరాధిగా తీరుస్తాడట. అందుకే అప్పుడప్పుడు క్రమంగా వచ్చేవాళ్ళే ప్రారంభంలో సంఘానికి ప్రారంభంలో క్రమంగా వచ్చారు, నీతి మార్గంలో ఉన్నారు, చక్కగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు, ప్రతి కార్యక్రమానికి ఎంతో కొంత వాళ్ళకు చేతనైనంత సహాయం చేసేవాళ్ళు, చేతనైనంత సహాయం చేస్తూ కార్యక్రమాలకు సక్రమంగా హాజరవుతూ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి పనికి ముందుంటూ ఇప్పుడు రావడం మానేశారు. అంటే ఇప్పుడు నీతి మార్గం నుంచి ఇప్పుడు ఏ మార్గంలోనికి వెళ్ళిపోతున్నారైతే? దుర్నీతి. ఇప్పుడు ఇది నేను చూశాను. చూసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి? హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరించాలి? హెచ్చరించకపోతే రేపొద్దున మీరు చనిపోతే దేవుడి దృష్టిలో ఎవరు అపరాధి అని అంటే మీరు ఎలాగో అపరాధులు, మీతో పాటు నేను కూడా. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరమే. అంతే కదండి? లంచం తీసుకోవటం ఎంత నేరమో దాన్ని ఎంకరేజ్ చేయటం కూడా లోకంలో ఉన్న మాటేనండి. అలానే మీరు తప్పు చేయటం, మీరు తప్పు చేస్తున్నా నేను ఏమనకుండా ఉన్నాను అనంటే మీ తప్పును నేను ఏం చేస్తున్నట్టు? నేను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఏమనకుండా ఉండటం. కనుక మీలో నీతి మార్గాన్ని తప్పుతున్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించవలసిన బాధ్యత, ఆనాడు ఏచికేలికి దేవుడు ఎలా కావలివాడు అని చెప్పి బాధ్యత అప్పగించాడో ఈరోజు ఆత్మలకు కావలిగా ఉన్న కాపరులు ఎందరో వారందరికీ వర్తించే మాటలు, అలానే వాళ్ళు కాసేటువంటి విశ్వాసులకు కూడా అప్లై అయ్యేటువంటి మాటలు, ఈ మాటలన్నీ కూడా. తర్వాత చూడండి, ఇక అయితే పాపము చేయవలదని నీతి గల వాడిని హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానితే అతడు అవశ్యముగా బ్రతుకును అన్నాడు. పాపం మానేసుకుంటే అంటే లేదండి, నేను క్రమంగా వస్తానండి పని నుంచి, ఏదో తెలియక ఏదో లోకంలో అలా కలిసిపోయాను, లోకంలో అలా అలవాటైపోయింది, ఎందుకో రాలేకపోయాను, కానీ ఇప్పుడు అర్థమైపోయింది అని ఒకవేళ నువ్వు సరి చేసుకొని నువ్వు రాగలిగితే అన్నాడు అప్పుడు అతను బ్రతుకును అన్నాడు. అంతేకాదు నీ మట్టుకు నీవు కూడా తప్పించుకుందు. అమ్మయ్యా, నేను కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే, ఈ రోజుతో నేను కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసాను, చెప్పేశాను కదా, నా పని అయిపోయింది. ఏమండి? అంటే ఒక కావలివాడికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. కావలివాడంటే ఎలా ఉండాలో అన్నది ఇక్కడ మనం ఏచికేల్ జీవితంలో చూస్తున్నాం. అలానే ప్రతి కాపరి కూడా కావలివాడు. మీ పైన లెక్క అప్పచెప్పవలసిన వారి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు కాయిచున్నారు అన్నాడు. మిమ్మల్ని కాసేవారు, మిమ్మల్ని మేపేవారు వాక్యంతో, మిమ్మల్ని సంరక్షించేవాళ్ళు, మీ పైన బాధ్యత కలిగిన వారు, మీపై అధికారం కలిగిన వారు, వాళ్ళు దేవుడికి అప్పచెప్పవలసిన వారు వాళ్ళంతా కూడా. కొనక వాళ్ళను దుఃఖంతో కాదు, వాళ్ళు ఆనందంగా చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి. అంతే కదండి? ఇప్పుడు నేను మీకు చక్కటి మాటలు చెప్పాలంటే మీలో ఏ లోపం లేకపోతే చక్కగా ఉన్నారు అని అంటే మీకోసం ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను. ఎంత చెప్తున్నా మీరు చేసుకుంటూ మీరు మాట్లాడుకుంటూ మీరు వాళ్ళు తిరుగుతూ సంఘానికి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటే అవన్నీ కూడా నా మనసులో పెట్టుకున్నప్పుడు నేను హెచ్చరించుకుంటూ గద్దించుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇక వాక్యం లోతుల్లోకి వెళ్ళి మీకు చెప్పాలని ఆలోచన నాకు ఎలా కలుగుతుంది చెప్పండి? జనరల్గా మీరు ఆలోచించండి. అందుకే
ఆనందంతో మీకు వాక్యం చెప్పాలి, సంతోషంతో వాక్యం ప్రకటించాలి. అంతే తప్ప దుఃఖంతో బాధతో చెప్పే పరిస్థితి ఏ కావలి వాడికి, ఏ కాపరికి కూడా ఎవరు కల్పించకూడదు. ఓకే, సమయం అయింది, వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు కావలివాడు అనగానే ఎలా ఉంటాడో, అతని బాధ్యత ఏంటి, అలానే విశ్వాసులు అనగానే వారు కూడా కావలివాడి విషయంలో వారు ఎలా ఉండాలో అనేటువంటి సంగతులు ఇప్పటివరకు మీ పిల్లల ముందు మాట్లాడాను. విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఈరోజు వరకు రాని మీ పిల్లల కోసం కూడా మీ పాదాల చెంత మొరపెడుతున్నా. వచ్చే వారానికి అందరూ కనిపించాలి, ఆనందంగా సంతోషంగా ఒకరినొకరం పలకరించుకొని ప్రేమ కలిగి ఆప్యాయత అభిమానముతో అనురాగముతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం సంఘంలోని మీ పిల్లలమైన మా అందరికీ అనుగ్రహించమని కోరుతున్నాం. ఇప్పటి వరకు తప్పు జరిగి ఉంటే, నీతి మార్గాన్ని ఏ విషయంలోనైనా విడిచిపెట్టి దుర్నీతి మార్గంలోనికి వెళ్ళి ఉంటే, విన్న మాటల చేత వారి దుర్నీతిని విడిచిపెట్టి తిరిగి నీతి మార్గంలోనికి వచ్చి వారి జీవితాలను కాపాడుకోవటానికి సహాయం చేయమని కోరుతూ, సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీ పిల్లలు ఎంతోమంది నాయన ఏదో ఒక రూపంలో కష్టపడుతూనే ఉన్నారు, సహకరిస్తూనే ఉన్నారు. అట్టి మీ పిల్లలందరినీ, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. మీ కాపుదల, మీ సంరక్షణలో వారిని భద్రపరచండి. ఎన్నో సంగతులు మీ మాట్లాడుకోవలసిన, నేర్చుకోవలసినవి ఎన్నో మిగిలిపోయాయి తండ్రి. వాటన్నిటినీ కూడా మాట్లాడుకోవటానికి, నేర్చుకోవటానికి ఒక చక్కటి ప్రణాళికతో వెళుతున్న ఈ సమయంలో అపవాది ఏ విషయంలో కూడా డిస్టర్బ్ చేయక, ఎవరిని శోధించకుండా చక్కగా మీ వాక్యాన్ని మాట్లాడుకునేటువంటి పరిస్థితిని, అట్టి అవకాశాలు మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలు ఈ రోజు వరకు తండ్రి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ కార్యక్రమాలకు, జరుగుతున్న ఈ సేవకు, చేస్తున్న నాకు ఎంతో తమ సహాయ సహకారాలు ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. అటు మీ పిల్లలందరినీ మీ పాదాల చెంత పెడుతున్నాను. జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరాలు, వారి అక్కరలు మీరు తీర్చండి. ఆరోగ్యం, ఆయుష్తో, ఆత్మజ్ఞానంతో నింపి మీకోసం బలమైన సాధనాలుగా, మీకోసం వాడబడినట్లుగా సహాయం చేయమని, తిరిగి మరొక వారం మరలా మేమంతా కలుసుకొని మీ శ్రేష్టమైన జ్ఞానవాక్కులతో తిరిగి మా హృదయాలను నింపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసిన మీ కుమారులు మా తండ్రి గారిని సైతం జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యం, ఆయుష్తో మీ కుమారుని నింపమని మరొకసారి తండ్రి మరలా మీ వాక్యాన్ని ధ్యానించే పర్యంతో మీ కృపలో భద్రపరచమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.